చెప్తాంది. అబ్బా జున్ను చలి పెడతాంది, కొన్ని వేడి నీళ్ళు వస్తే అయిపోగా. నిన్న మొన్న వర్షాలే కొట్టినాయి, అన్ని కట్టెలన్నీ తడిసినాయి. ఈ రోజుకి సరిపెట్టుకో, రేపటి నుంచి ఉడికి నీళ్ళే పోద్దాం గాని. సరే ఇవాళకి అడ్జస్ట్ అవుతా. అది మరి పేనా సార్ బర్త్డే గాక పేనా సార్ బర్త్డే కొనిస్తా అన్నాడు మా డాడీ. మొన్న కొనిచ్చిండు, అందుకనే నిన్ను మంచిగా చూసుకుంటాన్నా. అవునా జున్ను, థ్యాంక్ యూ. ఈ వరకు నిన్ను ఎవ్వరికి ఇవ్వాలి, ఆఖరికి మా అక్క కూడా ఇవ్వాలి. ఇట్టెందుకంటే నిన్ను తొక్కి తొక్కి ఖరాబ్ చేస్తారా. అవునా జున్ను, థ్యాంక్ యూ. ఆదివారం వచ్చిందంటే రోజంతా నీతోనే ఉంటా, మిగతా రోజులన్నీ బడికోయి వచ్చి నీతోనే ఆడుకుంటా. అవును జున్ను, మనం ఎప్పటి నుంచో బెస్ట్ ఫ్రెండ్స్, మనం ఎప్పటికి ఇలానే కలిసి ఉండాలి. ఏ జున్ను, ఇంట్లోకి నాడు. అన్నం తినావా? ఎప్పుడు సైకిల్తో నాడుడేనా? ఆగే మమ్మీ తింటా, బుజ్జిగానికి తానం పోతాన్నా. బుజ్జిగాడా ఆడేవాడు? ఇగో మమ్మీ, ఈడే బుజ్జిగాడు. అబ్బా నేను బుద్ధి కదా, థ్యాంక్ యూ జున్ను. ఓహో, సైకిల్ కూడా పేరు పెట్టినావా బుజ్జిగాడని? నువ్వు నాకు పెట్టలేదా పేరు? నిన్న సైకిల్ కట్టుకున్న బుజ్జిగాడని. సరేగా, నువ్వైతే రా, అన్నం తిని హోంవర్క్ వేసుకున్నాక ఆడుకునేవు. సరే మమ్మీ, వస్తున్నా. యాడ్ చేయగానే నిన్ను చెట్లకు నీళ్ళు పోసడానికి రారా. కాలేదు డాడీ, ఇంకొన్ని చెట్లకు నీళ్ళు పోసేది ఉంది. సరేరా, పోషణాలే దుకాణాలకు ఒక నూనె ప్యాకెట్ తీసుకురా. సరే డాడీ. సరేరా. ఒక్కరికేమో మొక్కలు అంటే ప్రాణం, ఒక్కరికేమో సైకిల్ అంటే ప్రాణం. బాలే ఉన్నారు. డాడీ, నూనె ప్యాకెట్ పైసలు ఇయ్యే. ఇవ్వరా నేను. అబ్బా, గంట దూరం ఏం నడవాలి? ఇదేంటి నాకే చూస్తుంది. సైకిల్ ఉందిగా, వేసుకోపోతా. నేను వేసుకుపోతావా? నన్ను తొక్కిసొద్దావాలే. అబ్బో అబ్బో, అదే వేసుకోకే ప్లీజ్. ఒక దండం పెడతలే. అబ్బో ఈ జున్ను ఏమైంది? జున్ను జున్ను రాయే, నన్ను పట్టుకోపోతుంది నిన్ను. అగో ఈ సేమ్ మా బుజ్జిగాని వయసు లెక్కనే ఉన్నది. ఆగే మిన్ను, నా సైకిల్ ఎందుకు వేసుకోపోతున్నావు? ఆగే మిన్ను, నా సైకిల్ మిన్ను నుంచి చేయి. ఎందుకే? నేను ఎవరికి ఇయ్యాలని నీకు తెలుసు కదా. తెలుసు గాని దుకాణంలో అక్కడ దాకా ఏం నడవాలని తీసుకుపోతాన్నా. అవసరం లేదు, నడుచుకుంటావో. నిన్న సైకిల్ ఇయ్యా. అబ్బా థ్యాంక్ యూ జున్ను, బతికించావు. అరే ఈ షాపులలో చేసే జీతం దేనికి మొదలైతలేదురా, అసలు సరిపోతులేవు పైసలు మొత్తానికి. అవునరా, షాపులలో కానీ ప్రైవేట్ కంపెనీలో కానీ జీతానికి ఉండి చేసినా అనుకో, చేసే పని ఎక్కువ ఉంటుంది, జీతం ఏమో తక్కువ ఉంటుందిరా. అవురా, మనం చేసే పని ఏమో జబ్బడి ఉంది కానీ మనకిచ్చే జీతం చిటికనేలాడు ఉందిరా. ఏం చేద్దామంటావు మరి? అవురా, మనకి ఇట్లా పని చేసుకుంటూ పోతా అంటే ఎదిగేందుకు బాగా రోజులు పడుతుందిరా. రోజులు కాదురా, వారి సంవత్సరాలే పడుతుంది. మరి ఏం చేద్దామంటావురా? మరి దొంగతనానికి పోదామరా, అట్లయితే తొందరగా డెవలప్ అవుతాం. మీ బతుకులు చెడా. ఏంది దొంగతనానిక? అదేదో గంగతనానికి పోయినంత ఈజీగా చెప్తాను ఏందిరా? అరే వాడు చెప్పింది నిజమేరా, ఇట్లా పని చేస్తే తొందరగా డెవలప్ కావు, ఏదైనా దొంగతనం చేస్తే తొందరగా డెవలప్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఇళ్ళల్లో పడి డబ్బులను బంగారం దొంగతనం చేసుడా? అరే డబ్బులు నాలుగు దొంగతనం చేయాలంటే ఎంత కష్టం తెలుసారా? ఇంట్లో పోవాలి, బీరోతనం బలగొట్టాలి, అప్పుడు దొంగతనం చేయాలి. ఎంత రిస్క్. అంటే మరి ఇప్పుడు ఏం దొంగతనం చేస్తురా మరి? అరే సైకిల్ దొంగతనం చేద్దాంరా. సైకిల్లా? అవురా, సైకిల్ అయితేనే ఇంటింటికి ఒకటి ఉంటాయి, అవి కూడా ఇంటి బయటనే ఉంటాయి. సైకిల్ అయితే ఇంటి బయటనే ఉంటాయి, ఎవరు చూడరు, మంచిగా దొంగతనం చేయొచ్చు అంటారు. అదే బంగారం కానీ డబ్బులు కానీ అయితే ఇంట్లోకి చేయాలి కాబట్టి అది రిస్క్ ఉంటుంది. కాబట్టి సైకిల్ దొంగతనం చేద్దామంటారు, అంతే కదా? అంతేరా, ఇప్పుడు దారికి వచ్చినారా నువ్వు. అరే ఇలా పని లేదు కదా, ఇలా ఒకటో రెండో వేద్దాం. ఏమిద్దాంరా? బీర్లా? పొద్దున్న కుక్కలకి ఇప్పుడే చెడిపోయినావాను. నీ తాగుపోతాడా? ఇవరకు దేని గురించి ముచ్చట్లో పెట్టినవరా? సైకిల్ వేద్దాం పా ఇయ్యాల. దాని మరి అగో తమ్ముళ్ళు ముగ్గురు కలిసేటో పోతాను, ఇవాళ ఏం పని లేదా? ఇవాళ ఏం పని లేదన్న, ఇవాళ హాలిడే కదా, అందుకే టైం పాస్గా పోతాను అటు. సరే సరే తమ్ముడు. సరే అన్న. ఒక్కొక్కరు చిన్నపిల్ల సైకిల్తో ఆడుతుంది. అరే చిన్నపిల్లకు మీద చాక్లెట్ బిస్కెట్లు ఇచ్చి మస్క కొట్టి సైకిల్ ఎత్తుకపోం. అవునా, ఫస్ట్ దొంగతనం సక్సెస్ చేయాలి.
అరే చిట్టి సైకిల్తో ఆట ఆడుతానా వారా? లేదు విమానంతో ఆడుతున్నా. ఇక చిట్టి నీకు చాక్లెట్లు అంటే చాక్లెట్లు కొనిస్తాం, బిస్కెట్లు అంటే బిస్కెట్లు కొనిస్తాం. ఒక 10 నిమిషాలు సైకిల్ ఇస్తావారా? మేము ఇట్లా దుకాణాలకు వేస్తాం. నేనే మీకు చాక్లెట్లు బిస్కెట్లు కొనిస్తా, మీరు నాకు సైకిల్ కొనియ్యి, కొత్త సైకిల్. అరే కింద అంత లేదు కానీ పదే మాట్లాడుతుంది ఎవరా? అరే మీకు చిన్న పిల్లలను డీల్ చేసుడు రాదు, నేను చేస్తా చూడు. నువ్వేం డీల్ చేస్తారా పందోడా? అయిందారా? చిన్న పిల్ల దగ్గర నీ ఇజ్జత్ రాయ. అరే మీకు డీల్ చేసు రాదురా, నేను డీల్ చేస్తా చూడు. అరే చిట్టి అగో మీ అమ్మ వెళ్తాను చూడు చూడు అక్కడ చూడు అగో. నేనేం చోటిదాన్ని కాదు, మా అమ్మ ఏం పిలుతలేదు. అరే అది పిల్ల కాదురా, చిచ్చర పిడుగురా. అవురా. ఇక్కడ టైం వేస్ట్ చేసుడు తప్ప ఏం లేదు. మనం అంతలో పోయి వేరే సైకిల్ దొంగతనం చేద్దాం. అరే అమ్ము ఇంట్లోకి రా. అమ్మ వస్తున్నా. అరే స్పీడ్ పోతాను కదా సైకిల్ని. అరే సైకిల్ ఇన్నే ఉంది పారా. అరే అంత కొడితే దీనికి 500 కూడా రావురా. అరే 500 కాదురా, డిజైన్ చేసి అమ్ముతే 5,000 రూపాయలు కూడా వస్తాయి. పా చిన్న సైకిల్ అని తక్కువ అంచనా వేయద్దు. అరే వెంకీ ఈ పుర్రాలు ఇంకా వదిలేదు కదా, రిపేర్ చేస్తాను వాళ్ళు. అరే వాళ్ళ ఇంట్లో పోతాను రా. దారి 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 మీ బతుకులు జడా. డాడీ నా సైకిల్ కనిపిస్తలేదే. డాడీ నా బుజ్జిగాడు కనిపిస్తలేడే. అరే నీ సైకిల్ ఎటు పోయిద్దిరా? ఆన్లైన్లో ఉంటా చూడుపో. లేదు డాడీ, నేను మెట్ల కిందనే పెట్టినా, ఇప్పుడు కనిపిస్తలేదు. సైకిల్ కనిపించలేదా? ఇదంతా సైకిల్ దొంగల పనే. సైకిల్ దొంగల వాళ్ళెవరు? అయ్యో డాడీ నీకు ఇంకా తెలియదా? మన ఊళ్ళో 10 నుంచి 15 దాకా సైకిల్లే పోయినాయట. అల్లు సైకిల్లే దొంగతనం చేస్తారట. అవునారా? మొత్తం సైకిల్లే ఎత్తుకపోతానులా. ఆయన వాళ్ళు ఎవరై ఉంటారు దొంగలు? డాడీ ఆ లోలన్న గాని నా బుజ్జిగా నాకు కావాలి. అరే జున్ను నీయే కాదురా, మన ఊళ్ళో మస్తు మంది పోయినాయట. అలా దగ్గరికి పోయేద్దాం పా, ఒకసారి ఏమైనా క్లూ దొరుకుద్దాం. సరే అక్క పోదాంపా. ఓకేరా, మీరు పోయి చూసి రాండి, నేను కూడా చూస్తా. సరే డాడీ. అరే ముసలోడు సైకిల్ ఆపిండ్రా. అవురా లేపేదారా. మూత్రం ఇప్పుడు వచ్చి పడుకోవాలా? వాళ్ళైతే అత్తలేరుగా, ఇక్కడ పోతా. అరే టైలెట్ పోతాను రా. ఒరి అక్క ఉత్సవం సేపు సైకిల్ మాయం చేసినారు దుంపదేగా. సైకిల్ కొండపోతే కొండగా నీ గడ్డాన్ని ఇక్కడ వారేసిపోతే అయిపో కదా. అగో నరేష్ నీ సైకిల్ పోయిందట గారా. మమ్మీ నాకు ఒక క్లూ దొరికిందే. ఏం క్లూ దొరికిందే? చెప్తా. డాడీ నువ్వు రాయే. మెన్ను ఊళ్ళో పోతురు గారా, ఏమన్నా తెలిసిందా దొంగలు ఎవరు అన్నది? డాడీ ఇంకా దొంగలు ఎవరనేది తెలియలే కానీ ఒక క్లూ దొరికింది. ఏం క్లూరా చెప్పు. ఇగో మమ్మీ, అమ్ముగాని ఎత్తుకపోయారట, నరేష్ ఎత్తుకపోయారట, సురేష్ ఎత్తుకపోయారట, అజిత్ ఎత్తుకపోయారట, ఇంకా రాకేష్ ఎత్తుకపోయారట.
ఇంకా మౌనికది ఎత్తుకవేరట, శిరీషది కూడా ఎత్తుకవేరట. ఎత్తుకపోతే నీకు ఇల్లేం క్లూ దొరికినట్టే. ఇగో ఇను మమ్మీ, వీళ్ళందరు సైకిల్ ఆదివారమే వేనే. అందరి ఆదివారమే సైకిల్ పోతున్నాయంటే నాకు తెలిసి వీళ్ళు మిగతా వారాలలో వేరే ఏదైనా పని చేసుకొని ఆదివారం దొంగతనాలు చేస్తున్నట్టున్నారు. మరి పని చేసుకునే వాళ్ళు దొంగతనం ఎందుకు చేస్తారు? ఎందుకు చేయరే, వచ్చే జీతం సరిపోక ఈ దొంగతనాలు చేస్తున్నారు కావచ్చు. అవునే మమ్మీ, డాడీ చెప్పింది నిజమే. పని చేసిన పైసలు చాలకుండా దొంగతనం చేస్తారు కావచ్చు. ఏమో కావచ్చు మరి. మమ్మీ దొంగల్ని దొరకడానికి మంచి ప్లాన్ వేసిందే. మన ఊరికున్న ఈ 2 పొలమేరలు. ఒక పొలమేర కాడ డాడీ చెల్లి, ఒక పొలమేర కాడ నువ్వు నేను ఉందామే. ఉంటే దొంగ ఏదైనా ఒక పొలమేర దాటిపోతాడు. అటు పోతే డాడీలు దొరకబడతారు, ఇటు పోతే మనం దొరకబడదాం. అబ్బా ఇదేదో మంచిగా ఉంది కానీ దొంగ ఊళ్ళోడు అయితే పొలిమేర దాటిపోడు కదా, అప్పుడు ఎట్లా దొరకబడతావు? దానికి వేరే ప్లాన్ ఉంది కానీ ఫస్ట్ ఈ ప్లాన్ ని అమలు చేద్దాం. వచ్చే ఆదివారం పోయి ఆ పొలమేర కాడ ఉందాం. ఓకే డన్. ఆదివారం నాడు పొలిమేరల కాడ ఉండి దొంగను దొరకబడదాం. ఏమైందా మీరు పొద్దుగా వచ్చి కూర్చున్నాం. లీబాన్లు అన్ని పోతున్నాయి కానీ సైకిల్ దొంగలు అయితే కనబడతలేదు. ఇక్కడ ఏం లేదు తమ్ముడు, నీకు తెలియదా మన ఊళ్ళో సైకిల్ దొంగతనం జరుగుతున్నాయి కదా, జున్నుది కూడా ఎత్తుకపోయిన్లు. అందు గురించి ఇక్కడ చూస్తాను దొంగ గిట్ట దొరుకుతాడేమో అని. అయ్యో అన్న, ఆల్రెడీ ఇంకో సైకిల్ దొంగతనం జరిగింది ఊళ్ళే. నీకు దొంగ ఎక్కడ దొరుకుతాడు ఇంకా? ఏంది ఇంకో సైకిల్ కూడా దొంగతనం జరిగిందా?